హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెనిలా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అచ్చం బయట కొన్న షాప్‌లో లాగే ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉండే 4 ఇంగ్రీడియెంట్స్ తోటి ఈజీగా సులువుగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాము. పిల్లలు సమ్మర్‌లో ఎక్కువగా ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు కదా! బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా తయారు చేసి పెట్టండి. బయట ఐస్ క్రీము అడగనే అడగరు. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. మీకు నచ్చిందో లేదో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 15-16 వరకు జీడిపప్పు గుండులు వేసుకున్నాను. వాటిలో తగినన్ని వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసుకోవాలి. మనం ఈలోపు ప్రాసెస్ని అయితే మొదలు పెడదాము. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి 1/2 లీటర్ ఫ్యాట్ ఉన్న పాలని పోసుకోవాలి. ఫ్యాట్ ఉన్న పాలు వాడుకోవడం వల్ల ఐస్ క్రీము చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాలని వేసుకున్న తర్వాత మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పాలని మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పాలు అనేవి మాడిపోతూ ఉంటాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని గరిటెతోటి కలుపుతూ ఉండాలి. ఇలా సైడ్లో మీగడ వచ్చేస్తుంది కదా, ఆ మీగడను కూడా గరిటెతోటి లోపలికి వేసేసుకుంటూ ఇలా మరిగించుకోవాలి. ఈ పాలు అనేవి మనం 1/2 లీటర్ పోసుకున్నాం కదా, ఇవి 1/2 లీటర్ అయ్యేంత వరకు, అంటే సగం పాలు అయ్యేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఈ లోపైతే మనం జీడిపప్పు నానబెట్టేసుకున్నాం కదా, వాటిని మిక్సీ వేసేసుకుందాము. వాటర్తో పాటు జీడిపప్పులు మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూసారు కదా, పాలైతే మనకి సగం వరకు వచ్చేస్తున్నాయి. ఇలా సగం పాలు అయ్యేంత వరకు మరిగించుకుంటే చాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా జీడిపప్పుల పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, జీడిపప్పు పేస్ట్ని ఇలా వేసేసుకున్న తర్వాత గరిట పెట్టి కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. కలుపుతూ పాలు ఇంకొంచెం చిక్కబడేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా క్రీమీగా వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి పాలైతే జీడిపప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత చిక్కబడిపోయింది కదా, క్రీమ్ లాగా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కళాయిని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఈ క్రీమ్ అయితే మనకి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చే వరకు పక్కన పెట్టేసుకుంటే చాలండి. చూసారు కదా, మనకి క్రీమ్ అనేది చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ క్రీమ్ని మిక్సీ వేసేసుకుందాము. ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ క్రీమ్నంతా మిక్సీలోకి ఇలా వేసేసుకున్న తర్వాత వెనిలా ఐస్ క్రీమ్ అన్నాం కదా, ఈ వెనిలా ఫ్లేవర్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి, లేదంటే 7-8 డ్రాప్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. స్వీట్నెస్ కోసం అయితే నేను తేనెను వాడుతున్నాను. 3/4 కప్ వరకు తేనె వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీ ఇంట్లో తేనె లేకపోతే కనుక బెల్లాన్ని కానీ షుగర్ని కానీ అదే క్వాంటిటీలో వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. తేనె వేసుకున్న తర్వాత బాగా సాఫ్ట్గా ఇలా వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ అయితే వేసుకోండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని ఎయిర్ టైట్ బాక్స్లో ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని మినిమం 7-8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని మీకు ఐస్ క్రీమ్ అవ్వడానికి ఎంత టైం అయితే పడుతుందో అంత టైం వరకు ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకోండి. నేనైతే 7-8 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చేసింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు ఐస్ క్రీమ్ని అయితే సర్వ్ చేసేసుకుందాము. మన ఇంట్లో గుంట గెరెట్లు ఉంటాయి కదా, అలాంటి గెరెటను చిన్నది తీసుకొని ఇలా గనక పిల్లలకి సర్వ్ చేశారంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం బయట షాప్లో కొన్న ఐస్ క్రీమ్ లానే ఉంటుంది. చక్కగా ఇలా వెనిలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు పెట్టారంటే కనుక అసలు బయట ఐస్ క్రీము కొనమని అడగనే అడగరు, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా ఇలా చేసి పెట్టారంటే ఖర్చు తక్కువ పనిలో అయిపోతుంది. ఇందులోకి ఎలాంటి కలర్ కానీ షుగర్ కానీ
క్రీమ్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఇలాంటివేమీ వాడకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోండి. ఈ హెల్దీ ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.